హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మినప్పప్పు అండి. మనం మినప్పప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి. నేనైతే 3 నెలలకు ఒకసారి తెచ్చేసుకుంటానండి. ఒక 3 కేజీలు లేదంటే 2 కేజీలు ఇలా తెచ్చేస్తూ ఉంటాను. ఇవి పురుగు పట్టకుండా ఉండాలంటే నేనైతే ఈ టిప్ అయితే ఫాలో చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎండ ఉంటే ఎండలో పెట్టేసి పెట్టుకున్నా కూడా పురుగు పట్టదండి. ఎండ లేదంటే చూడండి, ఇలా బిర్యానీ ఆకులు వస్తాయి కదా, ఒక 4-5 బిర్యానీ ఆకుల్ని ఈ మినపప్పులోకి ఇలా పెట్టేసేయాలి. మినపప్పులోకి ఇలా పెట్టేసి కనుక మనం ముడి వేసి పెట్టేసామనుకోండి, 3 నెలలు 4 నెలలు పెట్టినా కూడా అసలు పురుగు అనేది పట్టదండి. ట్రై చేసి చూడండి. నేనైతే ఎప్పుడు ఫాలో అయ్యే టిప్పేనండి ఇది. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. తేమ తగలకుండా చూసుకోవాలండి. తేమ చేతులతో ముట్టుకోకుండా ఇలా కనుక మనం వేసేసి పెట్టేసామనుకోండి, ఎక్కువ రోజుల దాకా నిలువ ఉంటాయి, పురుగు పట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఈ సీజన్లో అయితే ఎవరికి చూసినా పెద్ద చిన్న తేడా లేకుండా దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. నేను ఇక్కడ ఒక రోట్లోకి వాము వేసాను. ఒక హాఫ్ స్పూన్ వాము, అలాగే 1 ఇంచు అల్లం అయితే పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసేసి వేసేసుకున్నాను. మెత్తగా దంచేసుకోవాలండి. మెత్తగా ఇవి రెండు కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా దంచేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని దంచుకుంటే మనకు రసం అనేది బాగా వస్తుంది. ఒక హాఫ్ స్పూన్ వాటర్ వేసేసి దంచుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా మెత్తగా దంచేసుకుని దీంట్లో మనము రసం అయితే తీసుకోవాలి. కొన్నిసార్లు ఎక్కువగా కోల్డ్ అయినప్పుడు విపరీతమైన గొంతు నొప్పి, మాట్లాడడం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఇది చాలా బాగా చేస్తుంది. మనం ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా తగ్గట్లేదు అనేవాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ మెత్తగా దంచేసుకున్నాను. దంచుకున్న తర్వాత దీంట్లో రసం అయితే మనం తీసేసుకోవాలి. గట్టిగా పిండేసామంటే రసం వచ్చేస్తుంది. చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. ఒక హాఫ్ స్పూన్ నేను ఇక్కడ తేనె కలిపేస్తున్నాను. బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి పెద్దవాళ్ళైతే 1 స్పూన్ తీసుకోవాలి. ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పుడు రోజుకు 1 స్పూన్ ఒక 2-3 రోజులు తీసుకున్నట్లయితే చక్కగా నయమైపోతుంది. పిల్లలకి ఇచ్చేటట్టుంటే ఒక హాఫ్ స్పూన్ ఇస్తే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. దగ్గు, జలుబు, అలాగే ముక్కు దిబ్బడ ఏది ఉన్నా కూడా క్షణాల్లో అయితే మాయమైపోతుంది. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. చూద్దాము. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఒక్క దోమ కూడా ఉండదు. ముందుగా నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా వాము వేశాను. తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ టిష్యూ పేపర్ని ఇలా ఒక ఒత్తిలాగా అయితే మనం తయారు చేసుకోవాలి. ఇలా గట్టిగా చుట్టేసామనుకోండి, 4 వైపులు పట్టుకొని ఇలా ఒత్తిలాగా అయితే తయారైపోతుంది. దీన్ని మనము ఒక మట్టి ప్రమిదలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. కొద్దిగా ఆవు నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆవు నెయ్యి వేసేసి ఇప్పుడు దీన్ని వెలిగించాలి. ఇలా వెలిగించి కాసేపు అలా వదిలేసేయాలండి. ఇలా వదిలేయడం వల్ల ఇది పూర్తిగా కాలిపోతుంది. ఇలా కొద్దిసేపు ఇలా వెలిగించిన తర్వాత మనము పక్కన పెట్టేసామనుకోండి, ఒక 2-3 నిమిషాలు ఇలా పక్కన పెట్టేస్తే పూర్తిగా కాలిపోతుంది. ఇది చూపిస్తాను నేను ఇక్కడ. చూస్తున్నారు కదా, పూర్తిగా ఇలా కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత మనము ఈ మంటనైతే ఇలా ఆర్పేసేయాలి. ఇలా ఆర్పేసినట్టయితే బాగా పొగ వస్తూ ఉంటుంది. ఇది అన్ని గదుల్లోకి ఇలా ఈ పొగని చూపించడం వల్ల ఒక్క దోమ కూడా ఉండదు. సాయంత్రం వేళల్లో ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒక్క దోమ కూడా ఉండదు. ఇంట్లో ఒక మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదే నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇంట్లో నెయ్యి కాచుతూ ఉంటాం కదండి. కాచేటప్పుడు ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. మంచి స్మెల్ ఉంటుంది, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. తమలపాకు ఉంటుంది కదా, నెయ్యి కాచి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక తమలపాకు వేసేసేయండి. తమలపాకు కనుక వేసినట్లయితే నెయ్యి అనేది మంచి టేస్ట్ ఉంటుందండి, మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అప్పుడు మన పెద్దవాళ్ళు ఇలా వేసేవాళ్ళండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ తమలపాకు కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో నెయ్యి కాచేటట్లుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి. మనము ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఇలా తురిమేసి ఒక బాక్స్లో ఫిల్ చేసి పెట్టేసామనుకోండి, మనకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చండి. పొద్దున్నే చట్నీలు కానీ ఏదైనా చేయాలి అంటే అడవిడి లేకుండా ఉంటుంది. అలాగే పచ్చి కొబ్బరి అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. మనం శుభ్రంగా పచ్చి కొబ్బరి వాష్ చేసేసి తర్వాత ఇలా తురిమేసి ఇలా ఒక బాక్స్లో వేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే 3 నెలల దాకా యూస్ చేసుకోవచ్చండి. అస్సలు పాడవదు. ట్రై చేసి చూడండి. నేనైతే ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలా తురిమి పెట్టేసుకుంటాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే
అన్నట్టు ట్రై చేయండి. మనము బియ్యం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి. మనం సంవత్సరం పెట్టినా కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ ఒక చిన్న టిప్ ఫాలో చేసేయండి. చూడండి, కొద్దిగా కళ్ళుప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు అండి, కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసేసుకొని బియ్యంలో వేసేసేయండి. ఇలా ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి మనం ముడి వేసి కనుక పెట్టేసాము అనుకోండి, సంవత్సరం పాటు పెట్టినా కూడా పురుగు పట్టకుండా ఉంటుందండి. ఇది పాతకాలం పద్ధతిలో ఇలాగే చేసేవాళ్ళు. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా కిచెన్లో ఇలాంటి కిచెన్ టవల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఎక్కడైనా పెట్టేసామంటే తొందరగా దొరకవండి, అలాగే ఎక్కడ పెట్టాలో కూడా అర్థం అవ్వదు. అలాంటప్పుడు ఇలా ఒక సింపుల్గా ఇలా ఫాలో చేసేయండి, ఇవైతే తొందరగా చేతికి దొరుకుతాయండి. ఒక బట్టల క్లిప్ తీసేసుకోండి, బట్టలకు వేసే క్లిప్ తీసేసుకొని దీనికి డబల్ సైడ్ గమ్ టేప్ వస్తుంది కదా, దీన్ని ఇలా కాస్త కట్ చేసేసి అతికించేసేయండి. ఇలా అతికించేసిన తర్వాత దీనికి ఎంత కావాలనో చూసుకొని నీట్గా ఇలా కట్ చేసేయండి ఎక్స్ట్రా ఉన్నది. ఇలా కట్ చేసిన తర్వాత దీనిపైనది తీసేసి మనం దీన్ని గనక ఇంట్లో కబోర్డ్స్ ఉంటాయి కదా, కబోర్డ్స్ దగ్గర కనుక ఇలా అతికించేసుకున్నామే అనుకోండి, కిచెన్ టవల్ని ఇలా పెట్టేసామంటే మనకు చేతులు తుడుచుకోవడానికి వీలుగా ఉంటుంది, తొందరగా కనబడుతుందండి. ఎక్కడ పెట్టేసామో అనే టెన్షన్ లేకుండా ఇలా అయితే తీసేసుకొని మనము ఎప్పుడు కావాలప్పుడు ఇలా నీట్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఇది అలాగే డ్రై అయిపోతుందండి తేమ లేకుండా. ట్రై చేసి చూద్దాము. చక్కెర అండి, చక్కెరలో చీమలు పడుతూ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి చీమలు పడ్డాయంటే మనం ఏం చేసినా పోవు. అలాంటప్పుడు చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఒక ఈజీ టిప్ అండి. వెల్లుల్లి ఉంటుంది కదా, ఒక వెల్లుల్లి తీసేసుకొని ఒక రెమ్మని ఇలా తీసేసుకోండి, ఒక వెల్లుల్లి రెమ్మ ఇలా తీసేసుకొని దీన్ని మనం షుగర్లో వేసేసేయాలి. ఇలా షుగర్లో వేసేసి కనుక మనం మూత పెట్టి పెట్టేసామనుకోండి, అసలు మనకు చీమలు అనేవి పడవండి. చీమలు పడితే కదా తీయాలనే టెన్షన్ ఉంటుంది. ఇలా కనుక చేసి చూడండి, అస్సలు చీమలు పడవు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి కమ్మలు అయితే అందరూ యూజ్ చేస్తూనే ఉంటాం కదా, వీటికి ఒక్కొక్కసారి మర్రలు అనేవి మిస్ అయిపోతూ ఉంటాయి. ఇలా మిస్ అయినప్పుడు మనకు కమ్మలు పడేయలేం కదండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైనా అర్జెంటుగా ఎక్కడైనా పెట్టుకెళ్ళాలి అన్నప్పుడు డబల్ సైడ్ గమ్ టేప్ తీసేసుకొని దీన్ని ఇలా చిన్నగా కట్ చేసేయాలి. ఇలా చిన్నగా కనుక కట్ చేసేసి మనం కమ్మకు పెట్టేసాము అనుకోండి, కమ్మ పడిపోకుండా ఉంటుంది, అలాగే మర్రలాగా కూడా ఉంటుంది, సేఫ్టీగా ఉంటుందండి. కమ్మ కూడా మనము యూజ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ట్రై చేసి చూడండి, కమ్మ పడేయకుండా మనము ఇలా ఈజీగా అయితే ఇలా పెట్టేసుకోవచ్చు. ఎప్పుడైనా మర్రలు మిస్ అయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇది ఖచ్చితంగా మీకు కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక మట్టి ప్రమిద తీసుకున్నానండి, తర్వాత వెల్లుల్లి పొట్టు, మనం వెల్లుల్లి పొట్టు వలిచి పడేస్తూ ఉంటాం కదా వేస్ట్ అని, అలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసాను, తర్వాత మిరియాలు ఉంటాయి కదా, ఒక 4 మిరియాలు వేసేసాను. వేసేసిన తర్వాత సాంబ్రాణి వేసుకోవాలండి, ఇంట్లో సాంబ్రాణి వేసుకోవాలి. లేదు అంటే ఇలా ధూపం స్టిక్స్ వస్తాయి కదా, అలాంటిది ఒకటి తీసేసుకొని చిన్నగా కొద్దిగా వేసేసేయాలి. వేసేసి దీన్ని కనుక వెలిగించామనుకోండి, ఈ సీజన్లో అయితే దగ్గు జలుబు ఎక్కువగా ఉంటుంది కదండి, ఈ పొగను కనుక పీల్చామంటే దగ్గు జలుబు అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈ సీజన్లో అయితే దోమలు కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా, దోమలు కూడా రాకుండా ఉంటాయి ఈ పొగకు. ట్రై చేసి చూడండి, ఈ సీజన్లో తప్పకుండా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. జలుబు దగ్గు కూడా తొందరగా నయమైపోతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. స్ట్రా ఉంటుంది కదా, ఒక స్ట్రా తీసుకున్నానండి, దాన్ని ఇలా కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసేయాలి, ఇలా ఓపెన్ అయ్యేలాగా ఇలా మనము కట్ చేసేసుకోవాలి. తర్వాత ఛార్జింగ్ వైర్ ఉంటుంది కదండి, ఫోన్ ఛార్జరు, దీన్ని ఇక్కడ ఒక్కొక్కసారి వైర్లు అనేవి బయటకు వచ్చేసి ఉంటాయి కదా, టేప్ చుట్టేసి ఉంటారు కొందరు. అలా కాకుండా చూడండి, ఇలా స్ట్రా కనుక ఇలా వేసేసామే అనుకోండి, వైర్స్ బయటకు రాకుండా ఉంటాయండి, చాలా చక్కగా ఉంటుంది. ఇదైతే వైర్స్ ఏం బయటకు రాలేదు, కానీ నేను చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకున్నాను, అందులోకి కొద్దిగా తేనె వేస్తున్నాను. కొద్దిగా ఇంత అయితే సరిపోతుంది, మీకు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టుకోవచ్చండి, ఇదేం పాడవ్వదు. తర్వాత కొద్దిగా వ్యాజ్లైన్ వేస్తున్నాను ఇందులోకి. కొద్దిగా వ్యాస్లైన్ వేసేసి ఇది రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మంచి కలర్ అయితే చేంజ్ అవుతుందండి, బాగా ఇలా మిక్స్ అయిపోవాలి. ఇలా కనుక మనం మిక్స్ చేసేసుకున్నామంటే మనకు ఇది రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టేసుకోవచ్చు. వద్దు మాకు అప్పటికప్పుడు చేసుకుంటామంటే ఇలా రెడీ చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు చలికాలం కదండి, కొంతమందికి అయితే పెదవులు డ్రై అయిపోయి అలాగే పగిలిపోయి ఉంటాయండి, రక్తం కూడా కారుతూ ఉంటుంది. అలాంటప్పుడు కనుక మనం ఇలా చేసి కనుక పెదవులకు అప్లై చేసినట్లయితే పెదవులు అనేవి మంచి రెడ్ కలర్లోకి వస్తాయి, అలాగే స్మూత్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, కొన్ని నిమ్మకాయలు అయితే పచ్చిగా ఉంటాయి, అలాంటప్పుడు అందులోనికి రసం అయితే రాదు. అలాగే ఒక్కొక్కసారి మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాం కదా, అప్పుడు కూడా మనం వెంటనే తీసి రసం తీయాలంటే అసలు రసం అనేదే రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక చాకు తీసేసుకొని చాకు గుచ్చేసేయండి నిమ్మకాయని. గుచ్చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక కాసేపు ఇలా వేడి చేయాలి.
మనం ఇలా తాకితే తాకేంతలా ఉండాలి వేడి, ఎక్కువగాను కూడా చేయకూడదండి. 1 నిమిషం పాటు ఇలా వేడి చేయాలి. ఇలా మనము తాకగలగాలి, అంత వేడి చేయాలి నిమ్మకాయని. ఇలా వేడి చేస్తే రసం అనేది చాలా బాగా వస్తుందండి. ఎంత పచ్చి నిమ్మకాయ అయినా కూడాను చాలా బాగా రసం అయితే వస్తుంది. ఇలా తాకేటట్టు ఉండాలి. తర్వాత ఇలా తీసేసి మనం ఎక్కడైతే హోల్ చేసి ఉంటామో అక్కడ ఇలా చిన్నగా ఇలా కట్ చేసేయాలి. ఇలా మనం వేడి చేసి రసం తీయడం వల్ల నిమ్మరసం అనేది ఎక్కువగా వస్తుంది. ఒక్క నిమ్మకాయలోనే మనకి 2 నిమ్మకాయలంత రసం అయితే వస్తుంది. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఇది ఇందులో రసమే లేదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, చూపిస్తాను ఎంత రసం వచ్చిందో. చూస్తున్నారు కదా, ఒక్క నిమ్మకాయలోనే ఇంత రసం అయితే వచ్చేసింది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము పచ్చిమిరపకాయలు కట్ చేయాలంటే కొందరికి స్కిన్ అయితే స్మూత్గా ఉంటుంది కదా, చేతులు మంటలు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు ఉన్నవారైతే స్నానం చేపియాలన్నా కూడా భయం వేస్తూ ఉంటుంది, మండుతుందేమో అనేసి. అలాంటప్పుడు ఒక స్పూన్ తీసేసుకోండి. స్పూన్ తీసేసుకొని బటన్ వేలుకు పెట్టేసి ఇలా ఒక రబ్బర్ వేసేసేయండి. ఇలా వేసేసి మనము ఇప్పుడు పచ్చిమిరపకాయలు కనుక కట్ చేసుకున్నామే అనుకోండి, ఎన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసినా కూడా చేతులు మంటలు రాకుండా ఉంటాయండి. మనకి ఎన్ని పచ్చిమిరపకాయలకైనా కూడా మనము ఈజీగా ఇలా కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకి చేతికి అసలు కారం అనేది అసలు తగలదండి. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ కూడాను. మనం సోపులు వాడేసి ఇలా సోప్ బాక్సులు పడేస్తూ ఉంటాము. అలా పడేయకండి, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి కదా. వీటిలోకి చూడండి కర్చిప్స్ ఉంటాయి కదా, మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా హ్యాండ్ కీస్ అయితే ఎత్తుకెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసి మనము దీంట్లోకి పెట్టేసేయాలి. సోప్ బాక్స్లోకి పెట్టేసి కనుక హ్యాండ్ బ్యాగ్లోకి పెట్టుకున్నాం అనుకోండి, హ్యాండ్ బ్యాగ్లో ఉండే డస్ట్ కర్చిప్కి కాకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి, మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి బాత్రూమ్ ఎంత నీట్గా క్లీన్ చేసినా ఎల్లో ఇష్గా అయిపోతూ ఉంటుంది. అలాగే గార కట్టిపోతూ ఉంటుందండి. చూడండి, ఇలాగ గార కట్టిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉండేటేనే చాలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. బ్యాడ్ స్మెల్ కూడా లేకుండా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక గిన్నె తీసేసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ గోధుమ పిండి వేస్తున్నానండి. ఎప్పుడైనా పురుగు పట్టినది ఇది ఉంటే మనం పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకున్నాను 1 స్పూను. తర్వాత వంట సోడా వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ వంట సోడా వేస్తున్నాను. తర్వాత డిష్ వాష్ లిక్విడ్ కానీ లేదంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ ఉంటుంది కదా, అది వేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ విమ్ జెల్ వేసేస్తున్నాను. మీ దగ్గర ఏది లేదు అంటే ₹1 షాంపూ కూడా వేసేసుకోవచ్చు. ఒక షాంపూ ప్యాకెట్ వేస్తే సరిపోతుంది. వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వెనిగర్ వేసుకోవాలండి. వెనిగర్ కనుక లేదు అంటే మీ దగ్గర ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండేసుకుంటే సరిపోతుంది. చూడండి, వెనిగర్ వేయగానే మనకు రియాక్షన్ అయితే అయిపోతుంది. చక్కగా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసేయాలండి, ఉండలు లేకుండా. కొద్దిగా నీళ్లు వేస్తూ ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. థిక్గా పేస్ట్ లాగా దీన్నైతే నేను ఇక్కడ మిక్స్ చేసేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసేస్తున్నానండి. చూడండి, ఇలా చక్కగా ఇలా అయితే మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను. మనకైతే చక్కగా లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి. దీంతో కనుక మనం క్లీన్ చేసినట్లయితే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. వంట సోడా, వెనిగర్ అన్నీ కూడా వేసాం కాబట్టి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే మురికి కూడా చాలా నీట్గా వెళ్ళిపోతుంది. గార కొట్టేనట్లు ఉంటుంది కదా, అది కూడా నీట్గా వెళ్ళిపోతుంది. నేనైతే ముందుగా ఇక్కడ టాయిలెట్ కబోర్డ్ అయితే వాష్ చేసేస్తున్నానండి. ఇలా పైవైపు కొద్దిగా వేసేసి ముందుగా పైవైపు రుద్దేస్తున్నాను. తర్వాత లోపల వైపు కూడా నీట్గా ఇలా రుద్దేసుకుంటున్నానండి. కొద్దిగా వేసేసుకుని చాలా నీట్గానైతే క్లీన్ అవుతుంది. మనకు ఎటువంటి కెమికల్స్ లేకుండా అన్నీ కూడా ఇంట్లో ఉండే వీటితోనే ఎక్కువ ఖర్చు లేకుండా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. చూడండి, నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు వాటర్ వేసి ఎంత నీట్గానైతే అసలు క్లీన్ అయిపోయిందో. కొంచెం కూడా ఎల్లో మరకలు అనేవి ఉండవండి. ఎప్పుడు కూడా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకు నీట్గానైతే ఉంటుంది. వారంలో ఒక 2 సార్లు ఇలా క్లీన్ చేసామంటే చాలండి, జంగు పట్టకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎంత నీట్గానైతే కనిపిస్తుందో కబోర్డ్ అనేది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇలా గారె కట్టినట్టు అయిపోయింది కదా, దీన్ని కూడా నేను ఇక్కడ వాష్ చేసి చూపిస్తాను. చూడండి, కింద ఫ్లోర్ కానివ్వండి లేదంటే గోడలు కానివ్వండి, ఈ లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గానైతే క్లీన్ అయిపోతుంది. చూడండి, నేను ఇక్కడ వేసేసి బాగా రుద్దేస్తున్నాను. ఎక్కువ రుద్దే పని కూడా ఉండదండి. ఇలా వేసేసి జస్ట్ ఇలా అన్నామంటే చాలు, చాలా నీట్గానైతే క్లీన్ అయిపోతుంది. ఎక్కువ కష్టపడే పని లేకుండా చూడండి, ఇలా కనుక ఇంట్లో లిక్విడ్ కనుక వేసి మనం క్లీన్ చేసామనుకోండి ఇలా నీట్గానైతే క్లీన్ అయిపోతుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.